శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మే నెలకు సంబంధించి ఈ మే నెలలో అంతా కూడా ఎలా ఉండబోతున్నాయి, 12 రాశుల వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. తులారాశి వాళ్లకు ఈ మే నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అద్భుతమైన యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఉన్నట్టుండి ఇంతకాలము ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్లకు ధనము రావటము, స్త్రీల వలన మేలు జరగటము, పాత వ్యాపారాలన్నీ కూడా పక్కకు పెట్టి కొత్త తరమైనటువంటి వ్యాపారాన్ని చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో రాత్రి పగలు కూర్చొని తదేక దృష్టిగా దాని మీదనే శ్రమంతా కూడా మీ శారీరక శ్రమ మీ బుర్రను దాని మీదనే పెట్టి నేను ముందుకు వెళ్ళాలి ఎలాగైనా అనేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నారో శరీరాన్ని దాచుకోకుండా తప్పకుండా శుక్రుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉండబోతూ ఉన్నది. ఇంకా మీకు నిధి నిక్షేపాలు లాంటివి దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నేను చెప్పాను. తప్పకుండా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఉన్నట్టుండి ఒక నిధి లాంటిది కానీ అంత ధనాన్ని కానీ మీరు సంపాదించుకోబోతున్నారు అనేటువంటిది స్పష్టమవుతూ ఉన్నది. అయితే మీ కార్యసిద్ధి, మీ యొక్క మనోరథం, పట్టుదల అనేటువంటివి చాలా అవసరం. అలా పట్టుదలగా ఎప్పుడైతే ఖచ్చితముగా చేసి తీరాలి అని అనుకుంటారో దాంట్లో మీరు విజయం సాధిస్తారుగాక. మీరు కొత్త తరమైనటువంటి విధానములోకి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు కనుక డబ్బు అనేటువంటిది పాత వాళ్ళు కొత్త వాళ్ళు చాలా మంది మేము పెట్టుబడి పెడతాము మీ తెలివితేటలతో మాకు కావాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి మీకు కలిసి కొత్త వాళ్ళు కూడా మీతో కలిసి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారుగాక. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి యోగదాయకమైనటువంటి విధానముగా ఉన్నది. అలాగే భూ క్రయ విక్రయాలలో మంచి మంచి లాభాలు పొందేటువంటి ఇది ఉన్నది. ఎప్పటి నుంచో మీకు ఒక భూమి అమ్ముడుపోలేదు అనుకునేటువంటి వాళ్లకు మంచి ధరకు అమ్ముడుపోయి డబ్బులు రావటము కానీ, లేదా ఆ భూమిలో ఏదైనా మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాము కాబట్టి మీకు ఎక్కువ ధనాన్ని ఇస్తాము అని చెప్పి మీకు ఇవ్వటము కానీ చేయడం కానీ జరుగుతుంది గాక. వాహనాలు కొంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేస్తారు. అంతేకాకుండా మీరు క్షేత్రాలకు దైవ క్షేత్రాలకు వెళ్ళటము కానీ పుణ్యక్షేత్రాలకు నదీ స్నానము లాంటివి చేయటము కానీ ఇలాంటివి అనుకోకుండా వెళ్ళి స్వామివారి దర్శనము చేసి అలా నదీ స్నానం చేసి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు గాక. ఇంట్లో ఉండేటువంటి నెగటివిటీ అనేటువంటిది ఏదైతే ఉంది అని మీరు బాధపడుతున్నారో ఆ నెగటివిటీ అనేటువంటిది ఈ మాసములో ఇంట్లో అలా కనపడకుండా ఇల్లంతా కూడా ఆనందముగా శోభాయమానముగా సంతృప్తిగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క రాక గాని వాళ్లతో మంచి ప్రశంసలు పొందటము కానీ మళ్ళీ అనూహ్యంగా మీరు బిజీగా లైఫ్ గడపడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఎవరో చెప్పుడు మాటలు అని కాదు, మీకు మీరుగా నిర్ణయం తీసుకొని మారి మీ పంతాను మార్చుకొని ఆలోచనాత్మకముగా అడుగులు వేసే విధముగా ఉండబోతూ ఉన్నది అనేది స్పష్టమవుతూ ఉన్నది. గ్రహాల యొక్క అనుకూలత చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీకు విజయాలు సాధిస్తారు. అయితే మీరు సాయంకాలము పూట రాత్రి పూట చేసుకునేటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. పగలు పూట చేసేటువంటి దానికంటే రాత్రిపూట తీసుకునే నిర్ణయాలు మీకు విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధముగా ఉండబోతూ ఉంది అనేది స్పష్టమవుతూ ఉన్నది. మీ సంతానము వలన మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉంది అనేది స్పష్టమవుతూ ఉన్నది. కొంచెము కొత్త నిర్ణయాలు తీసుకొని కొత్త ఆలోచనలతో ముందుకు అడుగులు వేస్తారు కాబట్టి మీకే అర్థమవుతుంది నేను ముందుకు వెళుతున్నాను, నాకు మేలు జరుగుతుంది అని. ఎవరిని అడగక్కర్లేదు, ఆ విజయం మీకే తెలుస్తుంది గాక అనేది తెలియజేస్తూ జయోస్తు.